అధ్యక్ష 1 minute సాంశూర సార్, ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీకరణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్న, ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకటి. రెండోది, ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకు పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యలపైన సమ్మెకు పిలిపించారు. అధ్యక్ష, మంత్రి గారు నేను ఇద్దరం కలిసి, వాళ్ళ కోదండరామ్ గారు, మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వారి దగ్గరికి కూడా పదే పదే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న, ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. రెండోది, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. అధ్యక్ష, అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సింగరేణిలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు. వాళ్ళు రేయింబౌళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేమన్యాయమో అర్థం కావట్లేదు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే, యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టంలో అని కూడా అన్నారు. మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా, లేకపోతే మీరు అధికారులపైన ఆధారపడుతున్నారా, అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో? మేము చాలా బాధతోనే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి ఏది ఉండొద్దని కోరిక ఉంటుంది. కొంతమందికి అందులో ఆర్టీసీలో పోలీసు అధికారులను పెడతారు ఎక్కువ. మీరు ఎండీగా పోలీసు అధికారులను పెడితే వాళ్ళకి పోలీసు దర్పం, లాఠీ దర్పం ఆ పద్ధతుల్లో వాళ్ళు ఉంటున్నారు. అరే వాళ్ళు మన వ్యవస్థ అనేక పదుల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆర్టీసీని వాళ్ళు బతికించి చేస్తుంటే వాళ్ళ సంక్షేమం పట్టకపోతే మనం ఎట్లా ప్రజా పరిపాలన అయిద్దో ఆలోచన చేసుకోవాలి. నేను బాధతో చెబుతున్నాను మా మంత్రి గారికి. అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ఈ సమస్యను. ఎందుకంటే వాళ్ళ కోసం నేను 6 రోజులు అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 6 రోజులు నిరాదీక్ష చేశాను. అధ్యక్ష, మా శ్రీనివాసరెడ్డి అని మా ఖమ్మంలో మా కళ్ళ ముందే చనిపోయాడు. అధ్యక్ష, ఆర్టీసీ సమస్యలపైన చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. దయచేసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులందరూ సహకారాన్ని కూడా అడుగుతున్నాను. ఈవీ పాలసీకి సంబంధించి ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. అధ్యక్ష, దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఏ ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వ ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. అధ్యక్ష, వాటితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే
మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్, దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఈక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇవాళ బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్న అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పరంగా 9,000 చిల్లర బస్సులు ఉంటే పిఎం ఈ డ్రైవ్ కింద గతంలో 575 బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,800 బస్సులకు సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా కొత్తగా వరంగల్ మున్సిపాలిటీకి ఒక 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కూడా ఒక 50 బస్సులు ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కూడా రాబోతూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా స్కూల్స్ బస్సులకు కానీ ఇతరత్ర అన్నింటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించిన ఇష్యూలు కూడా బాగా తీసుకొని పోయేటువంటి విధంగా చేస్తాను. గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అడిగినా, పాల్వాయి హరీష్ గారు అడిగినా, ఐలయ్య గారు అడిగినా, నాగరాజు గారు అడిగినా, లేకపోతే కూనంనేని సాంబశివరావు